ఆటు సైకిల్ నుంచి ఊడదీస్తుంటే రావనే లేదు. ఒక పెద్ద మనిషితో కన్నా మళ్ళీ రిటర్న్ గాలివీడికి వెళ్ళి ఒక సిజర్ తీసుకొని వచ్చి మొత్తం ఆ సైకిల్లోంచి ఓనీలన్నీ కట్ చేసి ఎంత హృదయపూర్వకంగా నమస్కరించాలనిపించింది. అట్లా హెల్ప్ చేసినాడు. మనం మొత్తానికి పోయినాము. ఇంకా పోయే దారిలో ఇంకా బండిలో మా మామ పెద్దరెడ్డప్పన్న ఎదురొచ్చినారు. ఇక్కడ వాళ్ళు ఎందుకు వచ్చినారు తిడతారేమో అని భయంగా ఉన్నింది వాళ్ళు ఎదురు పడితే. బండి ఆపి మరి మా మామ డబ్బులు ఇచ్చినాడు. ఇంకా ఏమనకపోగా డబ్బులు ఇవ్వకపోగా ఆనందం వేరే లెవెల్ ఉండి హ్యాపీగా కొనుక్కొని తిని ఇంటికి వచ్చేసినాము. మా నాన్న మధ్యాహ్నం వస్తానన్నావు, సాయంత్రం అవుతుంది, ఎర్రకి ఏం చేస్తానేమో అంటే ఈ జరిగిన స్టోరీ అంతా చెప్పిన. ఫస్ట్లో చెప్పేటప్పుడు భయం వచ్చింది, మా నాన్న కూడా నవ్వినాడు, ఉండే పిల్లలు కాదని. అదొక హ్యాపీనెస్. నాకు 10th క్లాస్లో జరిగిన విషయం చాలా ఇప్పుడు కూడా అనిపిస్తుంది. చాలామంది ఇప్పుడు కూడా బండ్లలో ఈ చీరలు కూడా చుట్టుకుపోతుంటా ఉన్నాయి. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది, జాగ్రత్త.